జూబ్లీ హిల్స్ గలీలకు బొమ్మను చెప్పు తీసుకొని కొడతారు గాడిదలను. పిచ్చగుంట్లోడు వీడు. పిహెచ్డి చదివినోనికి 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు కదా, పీజీ కంప్లీట్ చేస్తే 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు కదా, డిగ్రీ వానికి 50,000 అన్నాడు కదా, ఇంటర్ వానికి 20,000 అన్నాడు కదా, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నాడు కదా. ఇటువేనే ఇదే మైకు ఇదే కెమెరా పట్టుకుని పోదాం, జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ మొత్తం తిరుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పమను బాజాబ్తా, దీనికంటే దానికి సిద్ధం. తెలియదా సోయి లేదా? హామీలు ఇచ్చే ముందు తెలియదా నీకు? మాకు అంతేరికే 70 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన పార్టీ మాది. ఈ గాడిదలు కనీసం ఒక్కటంటే ఒక్కడు కూడా నెరవేర్చే దాఖలాలు లేవు, కనీసం సోయి కూడా లేదు వీళ్ళకు. బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని నిరుద్యోగులు సైతం పనిచేస్తారు, మేధావులు సైతం పనిచేస్తారు, జర్నలిస్టులు సైతం పనిచేస్తారు, కార్మికులు సైతం పనిచేస్తారు. ఇదే పొన్నం ప్రభాకర్ సస్తేనో, తుమ్మల నాగేశ్వరరావు దీంట్లో కూలి సస్తేనో వాళ్ళకి సంబంధించిన కుటుంబకులు కూడా ఏడుస్తారు. బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి, బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి ఏం డౌట్ లేదు, డోకా లేదు. 10,000% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మా యొక్క అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారు మానమైన మెజారిటీ తోటి గెలవబోతున్నారు. అంటే మేము చేసిన సంక్షేమం ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆడ అభివృద్ధి చేసిన అభివృద్ధి ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కనబడుతున్నాయి కదా. 22 నెలల్లోపు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏది కనబడతలేదు, శూన్యం, సున్నా తప్ప. బీఆర్ఎస్ పార్టీ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో కనబడదని నువ్వు అంటున్నావు, కానీ ఇదే మైకు ఇదే కెమెరా పట్టుకొని పోదాం, ఇదే మైకు ఇదే కెమెరా పట్టుకొని పోదాం. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ మొత్తం తిరుగుదాం. 3,97,000 మంది ఉన్నారు. నీ ఇష్టం వచ్చిన కాలనీకి పోదాం, నీకు ఇష్టం వచ్చిన ఇంటికి పోదాం, నీకు ఇష్టం వచ్చిన అడ్డాకు పోదాం, నీ ఇష్టం వచ్చిన కాడికి పోదాం, అడుగుదాం. ఏ ఒక్కరైనా నాకు సంక్షేమ పథకాలు అందినాయని, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పమను బాజాబ్తా, దీనికంటే దానికి సిద్ధం. కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది ఇక్కడ, వీళ్ళు ఇస్తాన 4,000 రూపాయల పెన్షన్ ఎడిపోయింది. కేసీఆర్ ఇస్తున్నటువంటి 3,000 రూపాయల వికలాంగులకు పెన్షనే వస్తుంది ఇలా, వీళ్ళు ఇస్తా అన్నటువంటి 6,000 పెన్షన్ ఎడిపోయింది. చెప్పండి. కేసీఆర్ అభివృద్ధి చేసినటువంటి ఫ్లైఓవర్లే కనబడతా ఉన్నాయి. షేక్పేట్ ఫ్లైఓవర్ మీరు ఇప్పుడు పోయి చూడండి. ఎంత కావాలి, ఎంత సమయం కావాలి నీకు? 100 రోజులు కావాలన్నావు, సంవత్సరం కావాలన్నావు, సంవత్సరంన్నర కావాలన్నావు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకెన్ని రోజులు కావాలి? నువ్వు దిగిపోయేంత వరకు కావాలా నీకు? తెలియదా సోయి లేదా? హామీలు ఇచ్చే ముందు తెలియదా నీకు? మాకు అంతేరికే 70 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన పార్టీ మాది, స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ మాది అని చెప్పేసి గప్పాలు కొట్టిన బట్టి విక్రమార్కి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినావు కదా. డిసెంబర్ 9 నాడు పోర్రి తీసుకోర్రి, రుణం తీసుకోర్రి, నేను తీరుస్తాను. ఏమైంది? అమ్మ నువ్వు ఇవాళ తీసుకుంటే 2,000 రూపాయలే, నెక్స్ట్ నేను గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. ఏది ఇడిపోయింది? నాలాంటి నిరుద్యోగులకు ఎంతమందిని మోసం చేసినావు నువ్వు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు కదా ప్రతి సంవత్సరం. ఇవాటికి 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు రావాలి మాకు. 4 లక్షల ఉద్యోగాలు రావాలి. 2 సంవత్సరానికి 2 లక్షలు అన్నాడు. 2 సంవత్సరాలకి ఎంత? 4 లక్షల ఉద్యోగాలు. వీడు పిచ్చగుంట్లోడు. వీడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చినటువంటి ఎగ్జామ్స్, కేసీఆర్ ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేశాడు. ఆ నోటిఫికేషన్ నీ కొడుకు నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఏ ఒక్క అశోక్ నగర్కే పోదాం, గిట్లే అశోక్ నగర్కి పోదాం, ఏ ఒక్క నన్ను అడిగి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేయి. దేనికంటే దానికి ఈవెన్ రేవంత్ రెడ్డికి అయినా సోయి ఉందా? ఆయన కదా విద్యాశాఖ మంత్రి. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నట్టు చెప్పిండు కదా, మాకు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు కదా, పిహెచ్డి చదివినోనికి 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు కదా, పీజీ కంప్లీట్ చేస్తే 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు కదా, డిగ్రీ వానికి 50,000 అన్నాడు కదా, ఇంటర్ వానికి 20,000 అన్నాడు కదా, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నాడు కదా. ఇడిపోయినాయి. విద్యార్థులకు స్కూటీలు అన్నాడు కదా, ఎడిపోయినాయి. ఫ్రీ వైఫై అన్నాడు కదా, ఎడిపోయింది. సోయినదా? కనీసం వీటి గురించి ఆలోచిస్తురా వాళ్ళు? వాళ్ళకి కావాల్సింది కాంట్రాక్టులు అన్నా, వాళ్ళకి కావాలి కమిషన్లు, వాళ్ళకి ఇవన్నీ పట్టవు, మనకి అవసరం లేదు. గుర్తుపెట్టుకో, అడిగినావు కాబట్టి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్, 2 మన లిక్కర్కి సంబంధించిన నోటిఫికేషన్. తప్ప ఏ నోటిఫికేషన్ ఉన్నా మా నిరుద్యోగుల కోసం? 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటి జూబ్లీ హిల్స్ నోటిఫికేషను, 2 లిక్కర్లకు సంబంధించిన నోటిఫికేషన్ తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు. బీఆర్ఎస్ 2 పర్యాలు అధికారంలో ఉండి చెప్పిన హామీలన్నీ 100% నెరవేర్చింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కొంత సమయం కావాలని అన్నా, నీకు మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను కూడా ఇచ్చినాం మేము. ఎక్కడ కూడా మేము మన కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ మా యొక్క మేనిఫెస్టోలో లేదు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అలాంటి పథకాలు ఎన్నో చేసాడు కేసీఆర్. ఈ గాడిదలు కనీసం ఒక్కటంటే ఒక్కడు కూడా నెరవేర్చే దాఖలాలు లేవు, కనీసం సోయి కూడా లేదు వీళ్ళకు. ఊళ్ళకు ఇప్పుడు నువ్వు జూబ్లీ హిల్స్ గలీలకు బొమ్మను చెప్పు తీసుకొని కొడతారు గాడిదలను. చీపుర్లతో రెడీగా ఉన్నారు మా మహిళా మనులు. 2,500 రూపాయలు ఇస్తా అన్నావు కదా నెలకు, ఏడవన్నది. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నావు కదా, ఏమైంది?
తులం బంగారం ఇస్తా అని చెప్పినావు కదా, ఏమైంది? అయ్యా అడుగుతారా లేదా? అడగాలనా వద్దా? మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మేము జనాలకు పోతాము. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనుకుంటాం. కానీ బీఆర్ఎస్ పార్టీ వినూత్నంగా పర్సన్ టు పర్సన్ క్యాంపెయిన్ చేయబోతుంది. నువ్వు రాసి పెట్టుకో, ఒక్క వ్యక్తిని కూర్చోబెడతాం, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూపెడతాం, వీళ్ళు ఇచ్చిన హామీలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీళ్ళు చేస్తున్న దారుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, హైడ్రా గురించి చెప్తాం, మూసీ బాధితుల గురించి చెప్తాం, వీళ్ళు వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఓటర్ని మేము తట్టి లేపుతాం, వాళ్ళని జాగృతం చేస్తాం, వాళ్ళతోటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే ప్రయత్నం చేస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక సవాల్గా ఉండబోతుందా? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గతంలో ఇక సిట్టింగ్ స్థానంగా బీఆర్ఎస్ ఉంది, ఎలా ఉండబోతుంది అన్న? మాకైతే సవాల్ లేదన్న, మాకు సవాల్ లేదు, మేము దేనికన్నా రెడీగా ఉన్నాము. వాళ్ళు రెడీ లేకనే కదా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది సెంట్రల్కి సంబంధించింది కాబట్టి గత్యంతరం లేక వాళ్ళు పెట్టాల్సి, అదే వీళ్ళ చేతులు ఉంటే వీళ్ళు పెట్టకపోవు. అది కూడా సెంట్రల్కి సంబంధించిన వాళ్ళు దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళు కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదే వీళ్ళ చేతిలో స్టేట్కి సంబంధించిన వాళ్ళ చేతిలో ఉంటే వీళ్ళు దీన్ని కండక్టే చేయకపోవు. రాసి పెట్టుకోను. ఎందుకు అని అంటే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ సర్పంచులు లేక, ఊళ్ళల్లో ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక, ఊళ్ళల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది తప్ప ఎక్కడ ఏ పనులు లేవు. అదే చెయ్యనోడు గిదెట్లా చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది. బీఆర్ఎస్ బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. మరి ఏం చెప్తారు అంటే? ఒక్క వ్యక్తికి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డదో మేము యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మా మీద ఉన్నది, ఆ బాధ్యత మా మీద ఉన్నది. 100% దాన్ని చేస్తాం, చేయడంలో సక్సెస్ అవుతాం. ఒక నిరుద్యోగి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది, ఒక మహిళలకి ఈ 24 నెలల్లో ఎంత బాకీ పడ్డది, అదేవిధంగా వికలాంగులకు ఎంత బాకీ పడ్డది, మన వృద్ధులకు ఎంత బాకీ పడ్డది, రైతులకు ఎంత బాకీ పడ్డది, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పిఆర్సీల విషయంలో ఎంత బాకీ పడ్డది, ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పారు 12,000 రూపాయలు, దాంట్లో ఎంత బాకీ పడ్డది, ఎవ్రీథింగ్ వాళ్ళకు పూసకొచ్చినట్టు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా. దాంట్లో ఏం డోకా లేదు. 100కు 10,000% నువ్వు రాసి పెట్టుకో. ఇవాళ డేటు రేపు 14వ తారీఖు వస్తుంది. బీఆర్ఎస్ఏ గెలిచేది, బీఆర్ఎస్ఏ. రేపటి ఎందుకు గెలుస్తుంది అని చెప్పండి. కంకర బద్దులై ఉన్నారు. రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలే పనిచేయరు. బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని నిరుద్యోగులు సైతం పనిచేస్తారు, మేధావులు సైతం పనిచేస్తారు, జర్నలిస్టులు సైతం పనిచేస్తారు, కార్మికులు సైతం పనిచేస్తారు. ఎట్ ద సేమ్ టైం హైడ్రా బాధితులు సైతము బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి రేపటి రోజున ప్రచారం చేస్తారు, వస్తారు. సింపతితోనో కన్నీళ్లతోనో గెలవలేరు, ఓట్లు పడాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అక్కడనేమో వాళ్ళ అభ్యర్థి విషయంలో బీసీ నినాదంతో బీసీలందరూ మద్దతుగా నిలుస్తూ వెళ్తున్నారు. అదేం చెప్తారు అన్న? ఒకటి సింపతి అని చెప్పేసి నిన్న ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు, దరిద్రమైన స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు. చాలా హేయము, చాలా దారుణము, చాలా అవమానకరం. అది ఎలా అన్న? ఎన్నికలు ఇలా వస్తాయి, రేపు పోతాయి, గెలుస్తాము, ఓడిపోతాము, అది సహజమైన ప్రక్రియ. కానీ ఒక సాటి మహిళని, ఒక భర్త చనిపోయినటువంటి ఒక మహిళా గారిని నువ్వు 6 నెలలు కాకముందే తన యొక్క అభిమానులు, మాగంటి గోపీనాథ్కి సంబంధించిన అభిమానులు ఎదురుగా నిలబడి మాగంటి గోపీనాథ్ అమర్ రహే అని మాట్లాడుతా అంటే భావోద్వేగానికి గురయ్యి ఆ ప్లేస్లో ఎవరన్నా సరే అది ఏడవాల్సి వస్తుంది, ఏడుస్తారు కూడా. ఇదే పొన్నం ప్రభాకర్ సస్తేనో, తుమ్మల నాగేశ్వరరావు దీంట్లో కూలి సస్తేనో వాళ్ళకి సంబంధించిన కుటుంబకులు కూడా ఏడుస్తారు. అది ఎవరైనా ఏడుస్తాడు. కానీ ఈ దరిద్రపు నా కొడుకులు దీన్ని రాజకీయం చేసి స్క్రిప్ట్ ఇచ్చిళ్ళు చేస్తురని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లాంటిది సబబు కాదు. ఈ తెలంగాణ సమాజం దీన్ని క్షమించదు, జూబ్లీహిల్స్ ప్రజలు క్షమించరు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 180,000 మహిళా కార్యకర్తలు కానీ 180,000 మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మాకు ఇస్తా అని చెప్పిన తులం బంగారం ఎగ్గొట్టిండు, మాకు ఇస్తా అని చెప్పేసిన 2,500 రూపాయలు ఎగ్గొట్టిండు, మాకు ఇస్తా అని చెప్పేసిన కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండు, మాకు ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఎగ్గొట్టింది కాక మా మీదనే ఇవాళ మహిళలను మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఈ గాడిదలను రేపటి వచ్చినప్పుడు చెప్పుతో కొడతాము, ఓట్ల రూపంలో వీళ్ళని దవడబలిగేటట్టు చేస్తామని చెప్పేసి వాళ్ళు కంకణబద్దులై ఉన్నారన్న. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు కీలకం కాబోతున్నారు. ఎటువైపు ఉండబోతున్నారు మైనార్టీలు? మరి ఏం చెప్తారు? 10,000% మా వాడే ఉంటారన్న. ఎందుకు ఉంటారు అని అంటే వీళ్ళు ఎన్ని అలవి కానీ హామీలు ఇచ్చినా కూడా హైదరాబాద్కి సంబంధించిన మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసింది, ఇక్కడున్న ఎమ్మెల్యేలను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మరు వాళ్ళు. ఎందుకు నమ్మరు అని అంటే వీళ్ళు ప్రతి సంవత్సరము రంజాన్ పండగకి తోఫా ఇచ్చేది ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ సంస్కృతి తీసుకొచ్చింది, కానీ వీళ్ళు ఇయ్యలే.
తులం బంగారం షాదీ ముబారక్ అని అన్నారు, వీళ్ళు ఇయ్యలే. ఎవ్రీథింగ్ 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 ఇవాళ హైడ్రాలలో మెజారిటీ బాధితులు ఇవాళ మైనార్టీస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇట్ ఎనీ కాస్ట్ వాళ్ళు నమ్మరు, ఈ గాడిదలను నమ్మరు కాక నమ్మరు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీకే వేస్తారు వాళ్ళు లాయల్గా ఉన్నారు. మీరు చూడండి ప్రతి ఒక్క వర్గము ప్రతి సంబంధించిన వాళ్ళు మీరు ఇదే మీకు సంబంధించిన కేఆర్టీవీకి సంబంధించిన మైకు కెమెరా పట్టుకొని వెళ్ళండి, అడగండి, రివ్యూ తీసుకోండి. గ్రౌండ్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మైనార్టీల నుంచి మాకు మద్దతు ఉన్నది. 100కు 10,000% మాగంటి గోపీనాథ్ గారు మైనార్టీలకు అండగా నిలబడ్డారు. ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడుగా ఉన్నాడు. ఆ కుటుంబానికి ఏదైనా బాధ వస్తే తన బాధగా భావించాడు. ఆ కుటుంబంలో సంతోషం వస్తే తన సంతోషంగా భావించి వాళ్ళ ఇంట్లో మనిషిగా పనిచేసాడు. కాబట్టి ఆయన ఆదరిస్తారు. ఆయనకు 100% ఆయనకు అండగా నిలబడతారు. చివరిగా ఏం చెప్తారు? ఈ నియోజకవర్గంలో యూసుఫ్గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్లో చాలామంది ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓటేయడానికి కూడా కొందరు బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళు బయటికి రావడం వల్ల ఇబ్బంది తలెత్తుతాను రాలేని సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటున్నారా మీరు? అంతే కదా. అయితే సినిమా ఇండస్ట్రీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళకి మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళని ఒక కుటుంబ సభ్యులాగా భావించి వాళ్ళకు చిత్రపూరి కాలంలో కానీ ఇతరతర కారణం వాళ్ళకు సంబంధించిన ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ లాంటి ఒక పెద్ద హౌజులు కట్టేయడం కూడా జరిగింది. ఆ దాంట్లో పనిచేసే అటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ రావాలో ప్రతిదీ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నష్టపోతున్నారు అనేది వాళ్ళకి ఎరికే. సినిమా వాళ్ళ మీద కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి అనేటోడు ఏ విధమైన ప్రతాపం చూపెట్టిండో మనందరూ చూసినాము. నాగార్జున విషయంలో కానీ అదేవిధంగా అల్లు అర్జున్ విషయంలో కానీ ఇతరత్ర ఇంకా విషయాలలో కానీ ఆయన అవమానపరచడము, వాళ్ళని కించపరచడము, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా వ్యవహరించండు. కాబట్టి వీళ్ళు కూడా దీన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళు ఓటేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.